మీకు ఒక మంచి విషయం చెప్పనా? ఎప్పుడైనా సరే పెద్దవారైనాక మన తల్లిదండ్రుల్ని మనం సక్రమంగా చూసుకోవాలి. ఒకవేళ మనం సరిగ్గా చూసుకోకపోయినా కూడా తల్లి తన బిడ్డల మీద ప్రేమను అంతే కలకాలం ఉంచుకుంటుంది. చెక్కు చెదరనివ్వదు. ఎలాగో చూద్దాం. ఒక ఊరిలో సావిత్రమ్మ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడికి ఒక కొడుకు పుట్టిన తరువాత భర్త చనిపోతాడు. కొడుకు పేరు సందీప్. తను కష్టపడి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసింది. అలాగే పెళ్లి చేసింది. కోడలు వచ్చింది. కోడల తర్వాత మనవడు కూడా వచ్చాడు. మనవడికి కూడా 15 సంవత్సరాలు వచ్చినాయి. మరి కాలం అంతా గడిచిపోతోంది కదా. ఆవిడ కూడా పెద్దదైపోయింది. ముసలావిడైపోయింది. కళ్ళు సరిగా కనిపించడం లేదు. అలాగే కాళ్ళు కూడా నడవలేని పరిస్థితి. అలా మంచంలోనే ఎక్కువ టైము. మరి అలా జరుగుతున్నప్పుడు ఈవిడ పనులు మాత్రమే చేసుకుంటుంది. ఇంకా వేరే ఏ పని చెయ్యలేకపోతుంది. మిగతా టైం అంతా కూడా మరి మంచంలోనే ఉండవలసి వస్తుంది. ఆవిడికి సపర్యలు చేయవలసి వస్తుంది. అప్పుడు ఎవరికైనా బాధే కదా. ఇక పెళ్ళాం వచ్చిన తర్వాత కొడుక్కి ఈ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ అటు పెళ్ళాం మీదకు మళ్ళింది. కొడుకు పుట్టిన తర్వాత అసలు తల్లి మీదే లేకుండా పోయింది. అలా ఆ భార్యా బిడ్డల మీదే తన ప్రేమంతా చూపించడం మొదలుపెట్టాడు. తల్లి మీద ఉండే ప్రేమ చిన్నగా తగ్గిపోతూ వచ్చింది, సన్నగిల్లిపోయింది. ఇలా ఉండగా మరి తన కోడలు ఆ కోడలు ఎప్పుడూ కూడా అత్తగారిని హింసిస్తూ ఉండేది, అరుస్తూ ఉండేది. ఏ పని చేయదు కదా, అందుకని తనకు భారం అయిపోయింది. అలా ఎప్పుడూ కూడా చేదరించుకుంటూ ఉండేది. అదంతా కూడా కొడుకు కూడా చూస్తూ ఉండేవాడు. ఒక రోజున మరి ఆ పెద్ద ఆవిడ సావిత్రమ్మ ఎప్పుడూ కూడా తను ఒక రాతి బొమ్మను పక్కలో పెట్టుకునేది. అలాగే ఒక మరి ఆ పూజ చేసుకోవటానికి ఒక జపమాలను కూడా ఉంచుకునేది. అలా ఆ భగవంతుడికి ప్రొద్దున్నే సాయంత్రం అలా 3 సార్లు పూజ చేసుకుంటూ ఆ భగవంతుడికి అప్పటిదాకా జరిగిన విశేషాలన్నీ చెప్పుకుంటూ అలా కాలక్షేపం చేసేది. మరి ఎక్కడికి వెళ్ళేది కాదు కదా, కాళ్ళు లేవు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే పని చెయ్యలేదు. అందుకని ఆ మంచంలోనే ఆ బొమ్మను పెట్టుకొని అలా పూజ చేస్తూ అలా చెప్పుకుంటూ ఉండేది. ఒక రోజున అలాగే చేద్దామని ఆ బొమ్మను తీసుకోవటానికి వంగినప్పుడు ఆ బొమ్మ చెయ్యి జారి కింద పడి కింద ఉన్న మంచినీళ్ళ బాన మీద పడి ఆ బాన పగిలిపోతుంది. ఇక అప్పుడు వాళ్ళ కోడలు పరిగెత్తుకుంటా వచ్చి, నీకు అసలు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, నువ్వు మంచినీళ్ళ బాణను పగలగొట్టావు, ఇవాళ అది ఎంత రేటు అనుకుంటున్నావు, అది ఇది అని చెప్పనేసి ముసలావిడి మీదకి ఎగబడి కొట్టొచ్చినంత పని చేస్తుంది. చేసి అరిసి భర్తను పిలిచి, ఏమండి, ఈవిడికి ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఈవిడన్నీ కూడా నాశనం చేసేస్తుంది, ఈవిడుంటే నేను ఉండను అని భర్త మీద మరి ఆజ్యమాయిషి చేస్తుంది. అప్పుడు మరి సుదీపుడు కూడా, అయ్యో నా తల్లి ఇంతకి తెగించిందా, ఈమె నాకు ఇంట్లో భారం అయిపోయిందే, చాలా కష్టమైపోతుంది నాకు నా భార్యకి కూడా అని, సరే అని చెప్పని అప్పటికప్పుడు ఆవిడని ఎత్తుకుని మరి దగ్గరలో ఉన్న అడవిలో వదిలి వస్తానని చెప్పని ఆవిడని ఎత్తుకొని బయలుదేరతాడు. జపం చేద్దామని జపమాల చేతిలో పట్టుకుంది కదా ఈ సావిత్రమ్మ. అలా కొడుకు భుజం మీద వేసుకొని తీసుకొని వెళుతూ ఉండగా దారిలో అది ఆ జపమాలను తుంచి ఒక్కొక్క పూస వేసుకుంటూ వెళ్తుంది. చివరికి అడవిలో ఒక చెట్టు కిందకు తీసుకెళ్ళి ఆవిడని ఆ చెట్టు కింద కోలేస్తాడు. అప్పుడు ఆవిడ కూర్చున్న తర్వాత ఆవిడ చేతిలో ఉన్నటువంటి ఆ జపమాలలో ఉన్న ఆఖరి పూసను అక్కడ వేయబోతుంది. అప్పుడు ఏం చేస్తున్నావు, ఇది ఎక్కడిది అని గదమాయిస్తాడు కుమారుడు. అప్పుడు ఆ తల్లి చెప్తుంది కదా, నాయనా ఇది అడవి కదా, మనం ఇంటి దగ్గర నుంచి అడవి లోపలికి వచ్చేసాము, నీకు దారి తెలియదు కదా, మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాలంటే, అందుకని నా దగ్గర జపమాలలోని పూసలన్నీ దారి పొడుగుతా ఒక్కోటి వేసుకొని వచ్చాను, నువ్వు ఇబ్బంది పడకుండా
అది చూసుకుంటూ నువ్వు ఇంటికెళ్ళు నాయనా అని ప్రేమగా చెప్తుంది. ఆ మాట వినగానే ఆ కొడుకుకి చాలా బాధ కలుగుతుంది. మరి తల్లి ఇంత స్పష్టంగా, ఇంత చక్కగా, ఇంత ప్రేమగా కొడుకు యొక్క క్షేమాన్ని కోరి అంత అందంగా చెప్తుంది. మరి చూసారా? సరే, అప్పుడు అతనికి కనువిప్పు కలుగుతుంది. నా తల్లి నా మీద ప్రేమను ఎక్కడా కూడా తొణకకుండా చెప్పింది. నేను ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను నేను తగ్గించుకుని వచ్చాను. ప్రేమ లేకే కదా ప్రేమ చంపుకుని ఆవిడని అడవిలో వదిలేద్దాం అని చెప్పని తీసుకొచ్చానే, నేనా మనిషిని అని పశ్చాత్తాపడి, అమ్మా వద్దు, నువ్వు ఇక్కడ వెళ్దాం పదా అని ఆవిడిని మళ్ళా తీసుకొని భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఈ లోపల అక్కడ తల్లి కొడుకులు ఉన్నారు కదా. ఇదంతా గమనించినటువంటి కొడుకు ఆ మంచాన్ని తీసేయిపోతుంది వాళ్ళమ్మ, వాళ్ళ అత్తగారు మంచాన్ని. అప్పుడు ఆ కొడుకు అంటాడు కదా, అమ్మా ఇది నానమ్మ మంచం, భద్రంగా పక్కన పెట్టు. ఎందుకంటే రేపు నువ్వు నా పెళ్ళైనాక, నాకు భార్యా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళా నీకు ఆ మంచం కావాలి కదా, మళ్ళీ అప్పుడు కూడా నేను ఆ మంచం నీ కోసం ఉంచాలి కదా. అలాగే నిన్ను కూడా నాన్న మోసుకుని వెళ్ళినట్టు నేను కూడా మోసుకుని వెళ్ళి అడవిలో వదిలేయాలి కదా. అందుకని ఆ మంచాన్ని నువ్వు జాగ్రత్తగా అట్టిపెట్టమ్మా అని చెప్తాడు. అక్కడ ఆ తల్లికి కనువిప్పవుతుంది. ఓహో, నేను చేసిన పని నా కొడుకు వాళ్ళ నాయన చేసిన పని చేస్తాడు కదా అని అక్కడ ఆమెకు కనువిప్పు కలుగుతుంది. నేను చేసిన తప్పు, మళ్ళా ఇదే తప్పును నా కొడుకు చేస్తాడా, ఇది కూడదు అనుకుని అప్పుడు బాధపడతా ఉంటుంది. ఈ లోపల భర్త అత్తగారిని తీసుకుని లోపలికి వస్తాడు. ఏంటండి ఏమైంది అని ఆదుర్దాగా అడుగుతుంది. నా తల్లి నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో నాకు అర్థమయ్యింది, అందుకని నేను తీసుకొచ్చేసాను. మా అమ్మకి ఇప్పటి నుంచి ఏ కష్టం కలగకూడదు అని భార్యతో అంటాడు. భార్య కూడా, అవునండి, నాకు కూడా మన అబ్బాయి కనువిప్పు కలిగించాడు. నేను అత్తగారిని ఇక నుంచి బాగా చూసుకుంటాను, నేను ఒక్క మాట కూడా అనను, వాళ్ళు పసిపిల్లలతో సమానం అని నాకు ఇప్పుడే అర్థమైందండి అని ఆవిడ కూడా మరి కనువిప్పు కలిగి పశ్చాత్తాపంతో అంటుంది. చూసారా, ఇప్పుడు కూడా మన తల్లిదండ్రులు మనకి భారం కాకూడదు. మరి వాళ్ళకున్నటువంటి ప్రేమ ఎల్లకాలం అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ తల్లికి ఆ కొడుకు మీద ఆ ప్రేమను చూపించింది, అలాగే ఈ తల్లి ఆ కొడుకు మీద ప్రేమను ఇలా చూపిస్తుంది. రేపు నిజంగానే ఇలాగే అవుతుంది కదా అనే కనువిప్పు కూడా ఇందులో కనిపిస్తుంది. కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.